సో రాష్ట్రంలో ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే కాస్తంత దూకుడుగా పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు కానీ జోరుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ప్రచారంలో హామీలు కూడా ఇస్తున్నారు, చాలా అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చాలా అనేక అంశాలను కూడా చేర్చారు. దాంట్లో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మల్కా కుమరయ్య భారతీయ జనతా పార్టీ నుంచి అయితే మద్దతుతో అయితే పోటీ చేస్తున్నాడు. పటాన్ చెరువులో ఇవాళ జరిగిన ఓటర్ల సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించడం పాటు ఏమేమి హామీలు ఇచ్చిన చూడరి. మహిళా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే వారికి ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయాలి. మహిళలకు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలట. గురుకులాల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు నైట్ స్టే నుంచి మినహాయింపు ఇవ్వడం. సో మహిళా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఇస్తున్న చైల్డ్ కేర్ లీవ్లను పెంచాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారట. కేజీబీవీలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరిండు. దీంతో అంటే ఇవన్నీ ఈ సమస్యలన్నీ తీర్చే విధంగా నేను పోరాడతా అని చెప్పేసి అయితే హామీ ఇస్తుండు. దాంతోపాటు ఈయనకు మద్దతుగా టీయూటీఎఫ్ వాళ్ళు కూడా ఈయనకు మద్దతు తెలుపుతూ ఒక లేఖను అయితే మద్దతు లేఖను కూడా ఈయనకు అందజేశారు. సో చాలా యూనియన్ల యొక్క మద్దతు కూడా వస్తుంది. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చెప్పేసి దానికి సంబంధించిన విషయాన్ని చూడొచ్చు. దాంతోపాటు ఆర్ కృష్ణయ్య గారు మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా ఒక వీడియో. ఆయన శాసన మండలికి వెళ్తే మేము కూడా ఆయన పోరాటారు. టీచర్ల భర్తీ కోసం నేను అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల్లో తొందరగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిండు. టీచర్ల సమస్యల మీద అవగాహన. ఆయన శాసన మండలికి వెళ్తే టీచర్ల సమస్యల మీద పోరాడతాడు. పార్లమెంట్ దగ్గర టైం పాస్ చేసి వ్యక్తిగా. కాబట్టి టీచర్ల సమస్యల మీద, పాఠశాలల సమస్యల మీద ఆయన పోరాడటానికి కావలసినంత సబ్జెక్ట్ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఈ విద్యా సమస్యల మీద ఆయన పూర్తి అవగాహన ఉన్నందువల్ల ఆయన గెలిపించడానికి టీచర్లందరూ మేధావులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తారు. టీచర్ల సమస్యలు సో గతంలో అనేక పోరాటాలు చేసిన అనుభవం ఉంది, ఆయనకు అన్ని విషయ పరిజ్ఞానం ఉంది, అన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి టీచర్స్కి సంబంధించి గట్టిగా పోరాడగలుగుతాడని చెప్పేసి మల్కా కుమరయ్యకు మద్దతు తెలుపుతూ ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి వీడియో. సో మొత్తంగా అటు భారతీయ జనతా పార్టీ చరిష్మా కావచ్చు, ఇటు ఆయన యొక్క సొంత చరిష్మా కావచ్చు, మొత్తంగా రాష్ట్రంలో బీజేపీది కొంత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మిగతా పార్టీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేయకపోవడం భారతీయ జనతా పార్టీ కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది. అటు పట్టభద్రుల సంబంధించిన ఎన్నికలో కానీ, ఇటు టీచర్స్ ఎన్నికలో కానీ భారతీయ జనతా పార్టీ కాస్తంత దూకుడుగానే పోతుందని చెప్పుకోవచ్చు. టీచర్స్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి మల్కా కుమరయ్యకు అడ్వాంటేజ్ ఉన్నట్టుగానైతే వాతావరణం చూస్తే కనిపిస్తుంది.